అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కడపలో నిన్నటి నుంచి జరుగుతున్న ఘర్షణలు ఏదైతే ఉన్నాయో, నిజంగా ఈ ఘర్షణలు మమ్మల్ని అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే మనమందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం, మజ్హబ్ నహీ సికాతా ఆపస్ మే బైర్ రఖ్నా, హిందీ హై హమ్ వతన్ హై హిందూ సితా హమారా అని చెప్పి. అలాగ చెప్పుకున్న దానికి ప్రయోజనం ఏంది? కడపలో ఏదైతే అల్మాస్ సెంటర్ అని ఉండిందో దాన్ని టిప్పు సెంటర్ లాగా నామకరణం చేస్తామని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అల్మాస్ సెంటర్ బదులు టిప్పు సెంటర్ లాగా నామకరణం చేస్తూ వాళ్ళందరూ కూడా ఏదైతే తీర్మానం కార్పొరేషన్లో చేసినారో ఆ తీర్మానం చేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడపకు వెళ్ళినప్పుడు కడపలో అతను ఈ అల్మాస్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని టిప్పు సెంటర్ లాగా కార్పొరేషన్లో అనుమతి పొందింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది దానికి చక్కగా నీట్గా అందంగా తీర్చిదిద్దుతామని కూడా హామీ ఇచ్చినారు. అయితే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకోండి లేదా మతోన్మాద శక్తులు అనుకోండి, ఏదైతే టిప్పు సెంటర్ ఉందో దాన్ని పెట్టడానికి మేము అంగీకరించామని చెప్పినారు. దాన్ని సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం చేసుకునే బదులు అక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఈ గొడవల ప్రభావం వల్ల కడపలో ఉన్న ముస్లింలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. సోదరులారా, మనకు హనుమాన్ సెంటర్ లాగా పేరు పెట్టమని చెప్పి భగవద్గీతలో కానీ పురాణాల్లో కానీ అక్కడ రాయలేదు. అదేవిధంగా టిప్పు సెంటర్ లాగా ఒక సెంటర్కు పేరు పెట్టమని చెప్పి ఖురాన్లలో కానీ హదీస్లలో కానీ అక్కడ రాయలేదు. అదంతా మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మాలో ఉన్న అహంకారం, మాలో ఉన్న స్వార్థంతో ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడతా తప్ప ఆ సెంటర్కు ఏ పేరు పెట్టుకున్నా కానీ ఎవరికి పిడికరు అన్నం ఆ సెంటర్ పెట్టదు. ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాలా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలా, ఎవరి భార్య బిడ్డలను వాళ్ళు పోషించుకోవాలా. హనుమాన్ సెంటర్ అన్నం పెట్టదు, టిప్పు సెంటర్ అన్నం పెట్టదు. ఇస్లాం ధర్మం అనేది అందరినీ కలుపుకొని సామరస్యంగా జీవించమని బోధిస్తుంది. అక్కడ కొంతమంది ఆలింలు ఏదైతే మాట్లాడుతున్నారో నిజంగా అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆలిం అనే వాళ్ళు ఇస్లాంలో ఉన్న తీయదనాన్ని, ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని, ఇస్లాంలో ఉన్న మంచితనాన్ని 10 మందికి తెలియజేయాలా. ఇస్లాం ధర్మం అంటే ఘర్షణలు పెట్టడం, ఇస్లాం ధర్మం అంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, ఇస్లాం ధర్మం అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తగులు పెట్టడం కాదు. ఇస్లాం ధర్మం అంటే ఇద్దరు విడిపోయి ఉంటే వాళ్ళని కలిపేదాన్ని ఇస్లాం అంటారు. మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలను మేము మర్చిపోకూడదు. సోదరులారా, కడపలో ఆ సెంటర్కు ఏ పేరు పెట్టుకున్నా ఎవరికి వచ్చే లాభం లేదు, ఎవరికి పోయే నష్టం ఏం లేదు. ఆ అల్మాస్ సెంటర్ అని పెట్టుకుంటే తప్పేంది? లేదా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా వయా మీడియాగా ఎవరైతే భారత జాతి గర్వించదగ్గ బిడ్డ, ప్రపంచ దేశాలు ముక్కు మీద వేలు వేసుకొని భారతదేశానికి సెల్యూట్ కొట్టేటట్లు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు అక్కడ పెట్టాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత జాతి, భారత మాత గర్వించదగ్గ బిడ్డ. ప్రపంచానికి భారతదేశం మీద చిన్న చూపు ఉన్న రోజుల్లో భారతదేశంలో అతను తయారు చేసిన మిజైళ్లను చూసి అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల, చైనా లాంటి అగ్రరాజ్యాల వెన్నులో వణుకు పుట్టించేటట్టు చేసిన మహనీయుడు అతను. ఎక్కడ స్వార్థం లేకుండా, ఎక్కడ అవినీతికి పాల్పడకుండా, ఎవరికి తుష్కారంగా మాట్లాడకుండా, పదవి ఉందని అహంకారం లేకుండా జీవించిన మహోన్నతమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అటువంటి వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి మన నెల్లూరులో ఉన్న మా అందరం కూడా ఒక సజెషన్ ఇస్తున్నాం. సోదరులారా, ఇస్లాం ధర్మం పేరు మీద లేదా హిందూ ధర్మం పేరు మీద ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండం లాగా మార్చే ప్రయత్నం ఎవరు చేయబాకండి. మీరు చెడ్డోళ్ళ లేదా వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు చెడ్డోళ్ళ లేదా మీరు మంచోళ్ళ అని నేను డిస్కషన్ చేయటం లేదు. ఎవరు ఏ తప్పు చేసినా కానీ ముస్లింలు నష్టపోతారు. ఎవరు ఏ తప్పు చేసినా కానీ ఇప్పటికే ముస్లింలంటే అసహించుకునే పరిస్థితి. ముస్లింలకు ఎవరు పనులు ఇవ్వటం లేదు, ముస్లింల దగ్గర ఎవరు కొనటం లేదు, ముస్లింలకు కార్ డ్రైవర్ల లాగా ఎవరు పెట్టుకోవటం లేదు. కనీసం
ఆటో తోలేవాడు ముస్లిం అయినా కానీ ఆ ఆటోలో ఎక్కే పరిస్థితి లేకుండా వస్తుంది భారతదేశంలో. ఈ భారతదేశం ఒక సెక్యులర్ దేశం, ఈ భారతదేశం ఒక లౌకికవాద దేశం. ఇటువంటి భారతదేశంలో ఏదైతే అగ్నికి ఆజ్యం పోసినట్లు, ఏదైతే మంటల్లో పెట్రోల్ పోసినట్లు, ఏదైతే మతోన్మాదులు కోరుకుంటున్నారో వాళ్లకు తోడ్పాటు అందించే విధంగా మా ఆలింలు మౌలవీలు కొంతమంది చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా భవిష్యత్తుని ఆలోచించుకొని మాకందరు కూడా భయం ఏర్పడుతుంది. కాబట్టి రెండు చేతులు జోడించి సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని లాగా బ్రతకనివ్వండి. ప్రశాంతంగా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రమే మిగిలి ఉంది. ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మతోన్మాదాన్ని తీసుకొని వచ్చి జంక్షన్ల పేర్ల మీద, రోడ్ల పేర్ల మీద, సొందు గొంతుల పేర్ల మీద మతోన్మాదం రెచ్చిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే పరిస్థితి తీసుకొని రాబాకండి. అక్కడ ఒక మంచి పోలీస్ అధికారి ఉన్నాడు, కడప ఎస్పీ లాగా, ఒక మంచి కలెక్టర్ ఉన్నారు, జిల్లా కలెక్టర్ లాగా. అదే విధంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో అతను సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి. బలవంతంగా మనం మతోన్మాద రాష్ట్రంగా, మతోన్మాద దేశంగా మార్చే ప్రయత్నంలో మనం భాగస్వాములు కాకుండా వయా మీడియాగా అక్కడ జరుగుతున్న సమస్యను అంతం చేయండి. మీరందరూ కడపలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులు అందరూ కూడా ఒక్క తాటి మీద వచ్చి ఏదైతే వివాదం జరుగుతున్న సెంటర్ ఉందో ఆ సెంటర్ కు ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ అని నామకరణ చేసి ఒక పెద్ద జాతీయ జెండాను అక్కడ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి పోతూ ఆ జెండాకి చూసి సెల్యూట్ చేసేటట్లు మీరందరూ కూడా కలిసికట్టుగా ఆ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం. మనం ఇచ్చిన సలహా నచ్చితే దాన్ని అమలు చేయండి, లేదంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయబాకండి. అస్సలాము అలైకుం, జై హింద్.